విశాఖలో వైభవంగా జెనీవిస్ రెమెడీస్ మొదటి జనరిక్ మెడిసిన్ స్టోర్ ప్రారంభం. బ్రాండెడ్ మందులపై 80% వరకు ఆదా ఇచ్చే 5,000 పైచిలుకు ఔషధాల శ్రేణి లభ్యం. ప్రారంభించిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. విశాఖపట్నం ఆరిలోవ తోటగరువు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మొట్టమొదటి జెనీవిస్ రెడీమేడ్ స్టోర్ను స్థానిక ఎమ్మెల్యే టీడీపీ వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఈ స్టోర్ను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రజలందరికీ మరొకసారి శుభోదయం. ఈరోజు ఆరిలోవలో జారో ఫార్మసీ జెనీవిస్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో టైఅప్ అయిన జారో ఫార్మసీ జనరిక్ మెడికల్ షాపు ఈరోజు ఓపెనింగ్ ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ శుభాభినందనలు. ఈ జారో ఫార్మ్స్ జెనీవిస్ రెమెడీస్ అనేది ప్రధానమంత్రి మోదీ గారు ఒక 15 years బ్యాక్ ప్రజలందరికీ అందుబాటు ధరలో మందులు ఉండాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం మీదకు వచ్చిన జెనీవిస్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏంటి అంటే, మందులు ఎందుకు తక్కువ ధర అనేది మెయిన్ పాయింట్. జనరిక్లో అంటే అపోహ ఏంటంటే, ఇందులో నాణ్యత లేదా, లేకపోతే మందు సరిగ్గా పనిచేయదా, లేకపోతే ఇది బ్రాండెడ్ కాదా, ఇవి రకరకాల అపోహలు చాలామందికి ఉన్నాయి జనాలకి. ఇది ఏంటి అంటే, ఒక డ్రగ్ తయారు చేయడానికి కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది రీసెర్చ్ చేయడానికి. ఆ రీసెర్చ్ చేసినప్పుడు అయిన ఖర్చుకి కంపెనీ వాళ్ళకి గవర్నమెంట్ పేటెంట్ రైట్స్ ఇస్తుంది. ఒక 10 to 15 years ఒక్కొక్క బ్రాండ్ని బట్టి ఒక కంపెనీకి పేటెంట్ రైట్స్ ఇస్తుంది. సపోజ్కి సన్ కంపెనీ ఉంది, ఆ సన్ కంపెనీ వాడు కొత్త బ్రాండ్ డోలో 650 అని రిలీజ్ చేశాడు అనుకోండి ఎగ్జాంపుల్. అది 10 to 15 years ఆ మాలిక్యూల్ని వాళ్ళు ఎవడో తయారు చేయకూడదు. డోలో 650లో పారాసెటమాల్ అనేది కాంబినేషన్ ఉంటుంది. ఆ బ్రాండ్ వచ్చి ఓన్లీ పారాసెటమాల్ బ్రాండ్ కావాలంటే ఆడి దగ్గరే దొరుకుతుంది, ఆ కంపెనీలోనే, ఇంకెవరి దగ్గరే దొరకదు. తర్వాత పారాసెటమాల్ అనే బ్రాండ్ ఎవరి దగ్గరైనా ఏ కంపెనీలో ఉంటుంది. అది ఎప్పుడంటే పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత. ఆ పేటెంట్ రైట్స్ కోసం వాడు రీసెర్చ్ చేస్తాడు కాబట్టి ఆ డ్రగ్గుని ఆ కంపెనీకి పేటెంట్ రైట్స్ ఇస్తుంది. ఆ పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత వచ్చిన డ్రగ్గునే జనరిక్ అంటారు. అంతే తప్ప అది మ్యానుఫ్యాక్చరింగ్లో లోపం కాదు, WHO GMP సర్టిఫికేట్ లేకపోవడం కాదు, అలాంటి ఏమీ కాదు. కేవలం పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత వచ్చి తయారు చేసే డ్రగ్నే జనరిక్ అంటారు. అది మనం ఏం చేస్తున్నామంటే జెనీవిస్ రెమెడీస్లో డైరెక్ట్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. కంపెనీ నుంచి డైరెక్ట్ స్టోర్కి వస్తుంది. ఈ మెడిసిన్ డైరెక్ట్ రిటైల్ స్టోర్కి వస్తుంది. రైట్, ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ, ఒక C&F కానీ, ఒక సూపర్ స్టాకిస్ట్ కానీ ఎవరు ఉండరు. జెనీవిస్ రెమెడీస్ నుంచి డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి మనం జనరిక్ షాప్, జన ఔషధి షాపులు చూస్తున్నాం. అవి బ్రాండెడ్ షాప్, అవి మంచివే మందులు కూడా. అది కూడా సేమ్ ఇలా వచ్చినవే, అంతే తప్ప అవి నాణ్యత లేని కాదు, ఇవి నాణ్యత లేని కాదు. కంపెనీకి దీనికి మీకు మోర్ దెన్ 60 to 80% డిఫరెన్స్ ఉంటాయి. అవే మెడిసిన్, అదే మందు, ఎక్కడ తేడా లేదు. WHO GMP నామ్స్ ప్రకారం తయారు చేయబడిన మందులు ఇవి పక్క, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మన దగ్గర సిప్లా బ్రాండ్స్ ఉంటాయి, అంటే రాన్బ్యాక్సీ ఉంటాయి, కెడిలా ఉంటాయి. జెనీవిస్ రెమెడీస్తో పాటు ఎనీ బ్రాండ్, జనరిక్స్ బ్రాండ్ మన దగ్గర దొరుకుతుంది. దీనికి 60 to 80% వేరియేషన్ పక్కా ఉంటుంది. జనరిక్ అంటారు. అందులో మీరు ఎటువంటి అపోహలు నమ్మవద్దు. మీకు మార్కెట్లో 2,000 రూపాయలు పెట్టి మెడిసిన్ కొనాలి అనుకుంటే ఈ రోజుల్లో చాలామందికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మందులు వాడడం కామన్ అయిపోయింది. 2,000 రూపాయలు పెట్టి మెడిసిన్ కొనాలి అంటే ఆడు బడ్డీని ఇవ్వాలంటే ఇబ్బంది. కాబట్టి మీరు ఈ జనరిక్ మందులు వాడుకోవడం వల్ల 300 to 400 రూపీస్లో అదే మెడిసిన్ మీకు వస్తుంది. సేమ్ మెడిసిన్ మీకు 300 to 400లో వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా మీరు కొనుక్కొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అంతే తప్ప అపోహలకి మీరు నమ్మద్దు. అలాగే మొన్న ఆల్ ఇండియా స్ట్రైక్ కూడా చేయడం జరిగింది ఆన్లైన్ మెడిసిన్స్ గురించి. ఆన్లైన్లో ఎందుకు కొనొద్దు అంటే,
ఇప్పుడు ఇక్కడ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, స్టోరేజ్ ఉంది, ఎలా మెయింటెనెన్స్ అవుతుందో అన్నీ మీ కళ్ళ ఎదురుకుంటే మీకు తెలుస్తాయి. ఆన్లైన్లో వచ్చే మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో మీకేం తెలియదు. ఆన్లైన్లో అందుకే కొనొద్దని ఎంటైర్ ఇండియాలో ఆల్ ఇండియా అసోసియేషన్ మొత్తం స్ట్రైక్ చేయడం కూడా జరిగింది ఒకరోజు. అది మీడియా ప్రతినిధులు అందరూ కూడా సపోర్ట్ చేశారు ఆ రోజు. అది చాలా, ఎందుకంటే ఇప్పుడు ట్రామడాల్, పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ ఉంటాయి, ఎగ్జాంపుల్ నార్కోటిక్ సంబంధించినవి. ఇవన్నీ కూడా మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు వాళ్ళని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వాళ్ళు పంపించేస్తారు. అది యువత తప్పుదారి పట్టడానికి బాగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నార్కోటిక్ మెడిసిన్, మత్తు మందులు అవనాయండి, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి. బట్ వచ్చిన తర్వాత యువత ఎంత చెడిపోతున్నారు, దానివల్ల వాడి విధానం తేలక ఎంతమంది ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా ఆలోచించండి. మీకు దగ్గరలో ఉన్న మందు షాపులో మీరు మందులు కొనుక్కోండి, మీకు నమ్మకమైన మందులు కొనుక్కోండి. మీరు వెళ్ళి అడగడానికి ఉంటుంది కెమిస్ట్ని, ఏమన్నా తేడా వచ్చినా. మీరు ఎవరో తెలియనట్టు చూంటే ఆన్లైన్లో కొంటే మీరు ఏం అడుగుతారు, మీరు ఏం అడగలేరు. ప్లస్ అదే కాక స్టోరేజ్ అవనాయండి, ఇక్కడికి వచ్చి మీరు ఏమన్నా ఎక్స్చేంజ్ కావాలన్నా అవనాయండి, ఎనీ ఫెసిలిటీ ఆన్లైన్లో దొరకదు. అంచేత ఆన్లైన్లో మందులు కొని మోసపోకండి. దీని మీద మన కరోనా టైంలో కూడా విపరీతమైన మందులు విత్ ఓన్లీ మైదా పిండితో తయారైన మందులు మనం చూసాం కరోనా టైంలో. ఎజిత్రోమైసిన్ అని ఆల్రెడీ సోలాన్ నుంచి వచ్చింది, అది విజయవాడ, వైజాగ్ అన్ని చోట్లకి వచ్చాయి. ఎలా వచ్చిందని చేస్తే సోలాన్ వెళ్ళారు. సోలాన్ వెళ్తే సోలాన్లో అక్కడ ఫ్యాక్టరీ కూడా లేదు. అది ఆన్లైన్ ఎఫెక్ట్. అంతే, దయచేసి ఆన్లైన్ మందులు కొనకండి. అలాగే మీకు ఇక్కడ మనం ఈ జెన్విస్ రెమెడీస్ అనేది ఎంటైర్ ఇండియాలో సౌత్ మొత్తం ఫుల్గా, అదే నార్త్ ఫుల్గా ఉంది. ఇప్పుడు 2000 బ్రాంచెస్తో ముందుకు నడుస్తుంది. ఎంటైర్ ఇండియా కూడా బాగా విశ్వ ప్రయత్నంగా కూడా నడుస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ మధ్యన అమలాపురం, ఒంగోలు, విజయవాడ, కడప అండ్ గుంటూరు ఇక్కడ స్టోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యడం జరిగింది జెన్విస్ రెమెడీస్ ఆధ్వర్యంలో. ఈరోజు ఓపెనింగ్ వైజాగ్లో జరుగుతుంది. మినిమం మార్చి కల్లా 1000 అవుట్లెట్స్ చేసి జనాలందరికీ కూడా సేవ అందించాలని మేము మనోద్భావంతో ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వైజాగ్లో మొట్టమొదటి స్టోర్ ఇది. ఈ రీజన్కి ఇదే ఫస్ట్ షాప్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రాంచైజీ కూడా ఇవ్వడం జరుగుతుంది.